శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే సామర్లకోట వెళ్ళామండి. సామర్లకోట వెళ్ళాం కదా! రైల్వే స్టేషన్‌కి పక్కనే మన పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర స్వామివారి దేవస్థానం ఉంది. ఇక్కడి వరకు వచ్చాం కదా! స్వామివారిని ఒకసారి అలా దర్శనం చేసుకుందామని మేమైతే గుడి లోపలికి వెళ్ళిపోయాము. పంచారామాల్లో ఒకటైన ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో శివయ్యనైతే కుమారస్వామి వారు ప్రతిష్ఠించారండి. అందుకని కుమార భీమేశ్వర స్వామి అని అంటారు. చాళుక్యుల కాలంలో ఈ గుడి నిర్మాణం అయితే జరిగింది. ముందుగా స్వామివారి పుష్కరిణి మనకు దర్శనమిస్తుంది. తర్వాత ముందుగా ఒక శివలింగాన్ని అయితే ఇలా ప్రతిష్ఠించారండి. కోనేరులో నీటిని తీసుకొచ్చి మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు. గుడంతా కూడా రాతి నిర్మాణం అండి. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. 2 అంతస్తుల్లో ఇక్కడ దేవాలయ నిర్మాణం అయితే జరిగింది. పాదభాగం నుంచి కింద అంతస్తులు ఉంటే మనకి పైన శివయ్య దర్శనం 2 అంతస్తులు ఇస్తూ ఉంటారు. ఈ చుట్టువైపులా ఇలాగా పురాతన మండపం అయితే ఉంటుంది చూడడానికి. స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. పైన అంతస్తులో స్వామివారి దర్శనం చేసుకోవడానికి 4 వైపులా ద్వారాలు తెరిచే ఉంటాయండి. 4 వైపుల ద్వారాల నుంచి కూడా ఇలా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే స్వామివారి మండపంలో చుట్టూ వైపులా కూడా వివిధ రకాలైన దేవతామూర్తులు ఉంటారు. ఉపాలయాలు అన్నీ ఉంటాయి. అందరు దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇలా ప్రసాదం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణం, అలాగే చుట్టూ మొక్కలతో చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుందండి. నిత్యాన్నదానానికి విరాళాలు ఇవ్వచ్చు. నిత్యాన్నదానం అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మండపంలో జరుగుతుంది. భక్తులు ఎక్కువగా కనుక వస్తే బయట నిత్యాన్నదానం కోసం ఇంకో మండపం అయితే ఏర్పాటు చేశారండి. ఈ గుడికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ పేజ్లో ఉంది, చెక్ చేయండి. నేను కూడా స్క్రీన్ మీద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి.